విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మన సినిమా సోదర అన్నదమ్ముల అనుబంధం మీద కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అన్నదమ్ముల పేర్లు చెప్తాను. వాళ్ళ పైన మీకున్న అభిప్రాయం, వాళ్ళతో మీకున్న జర్నీ ఏదో ఒక ఇన్సిడెంట్ పంచుకోండి, లేదా ఒక స్టేట్మెంట్ వాళ్ళ గురించి పాజిటివ్గా మీకు అనిపించేది ఒకటి ఇవ్వండి. ఫస్ట్ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా ముగ్గురు గురించి. మా సినిమాలో పేర్లు కూడా అవే. యాక్చువల్లీ రివీల్ చేయాల్సింది ఏంటంటే, మా మదర్ ఫాదర్ సినిమాలో అన్నకి చిరు అని పేరు పెట్టుకుంటారు, నాకు పవన్ అని పేరు పెట్టుకుంటారు. ఇద్దరు హీరోల క్యారెక్టర్లు చిరు, పవన్. టీజర్ కూడా వాళ్ళిద్దరు తీసుకునేదట. చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. మా మదర్ సినిమాలో అమ్మా నాన్నలు వాళ్ళ ఇన్స్పిరేషన్ గా మా పేర్లు పెడతారు. యాక్చువల్లీ దీని గురించి ట్రైలర్ లాంచ్ లోనో ప్రీ రిలీజ్ లోనో మాట్లాడాలనుకున్నాం, మీరు బిఫోరే చెప్పండి. వాళ్ళ అంటే మీకు పర్సనల్ గా జర్నీ కూడా ఉంది కొంత. అవును. సో ఎలా అనిపిస్తుంటారు వాళ్ళ బాండింగ్ చూస్తుంటే? అమ్మో సూపర్. వాళ్ళని చూసి ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా మంది కదా, డాన్సులు చూసి అవి చూసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. అసలు ఇంకా వాళ్ళ గురించి సూపర్ వన్ చెప్పలేము. అంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళు చూస్తున్నాం కదా, అన్న హీరో, అన్న ప్రొడ్యూసర్. వాళ్ళు బ్యానర్లలో చాలా సినిమాలు, మంచి మంచి సక్సెస్ సినిమాలు సూపర్ ఉండాలి అలా. అండ్ నాగ చైతన్య గారు, అఖిల్ గారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే? యాక్చువల్ గా నాగ చైతన్య, అఖిల్ అంటే ఏదో రాకుమార్లు, ప్రిన్స్ లాగా అనిపిస్తారు. అదే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు అడగబోయే పేరు గురించి అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు. మంచు విష్ణు, మంచు మనోజ్. అంటే లాంగ్ అసోసియేషన్ అయితే వాళ్ళతో ఎక్కువ జర్నీ ఉంది కాబట్టి, ఇప్పుడు విష్ణు కానీ మనోజ్ అన్న కానీ మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడన్నా ఏంటి రావట్లేదు, ఇంటికి రావట్లేదు, జలపల్లి గురుగారు ఎప్పుడైనా కలిసి ఏమైనా అసలు కనబడట్లేదు, రావట్లేదు అని అంటుంటాడు. మంచి నైస్ అండి వాళ్ళతోటి. మీ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఈ సినిమా జర్నీలో అంటే ఇంతకు ముందు మీరు చెప్పారు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అని చెప్పేసి, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇంకేమైనా సమస్యలు వస్తున్నప్పుడు హీరోగా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఒక చిన్న హీరో ఒక సినిమాని కంప్లీట్ చేసి తన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ సినిమాకి ఏమైనా సమస్యలు వచ్చినాయా? డెఫినెట్గా అండి. అంటే హీరోస్ అందరు మైండ్ సెట్ ఏదో నా పక్కన పెడితే, నాది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని షార్ట్ అవుట్ చేయడానికి భుజాన్ని వేసుకొని మోయడానికి అయితే 100% ఉంటాను. బట్ దానికి అన్ని సిచ్యువేషన్స్ సహకరించాలి కదా. సో మనం ఒక్కరమే లీడ్ చేద్దామంటే కుదరదు. బట్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మీరు చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, చాలామందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు కాబట్టి ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం స్టార్ట్ అయిన నుంచి రిలీజ్ వెళ్ళే వరకు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేయడానికి ఒక టీం కరెక్ట్గా ఫామ్ కావాలి. సో ఈ ఫిలింకి అయినా ప్రాబ్లంలు వచ్చినంటే అదే ప్రాబ్లం అనేది కాదు, కానీ రిలీజ్ కొంచెం డిలే అయింది. అంటే ఫస్ట్ కాపీ రెడీ చేశాక అండ్ అనౌన్స్మెంట్ ఎప్పుడో అయింది, ఒక 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చినాయి. 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చాయి. యాక్చువల్లీ రిలీజ్ చేయాలి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఉంది కదా సిచ్యువేషన్, ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కానీ. సో దీన్ని అన్ని క్లోజ్ చేసుకు దానికి బిఫోర్ ఇప్పుడు అన్నది మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఫిలిం రెడీ అవుతుంది అదే టైంలో. ఆ ఫిలిం తర్వాత వస్తే బాగుంటుంది అన్న టైంలో మేము ఒక 6 months పుష్ చేసాం. దాని తర్వాత మంచి టైం సమ్మర్కి వచ్చేద్దాం అన్న దాంట్లో హోల్డ్ అయి ఉండి ఇప్పుడు వస్తుంది. అండ్ సంపూర్ణేష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉంటారు షూట్ కోసం? మణికొండలో ఉంటా. మణికొండలో హౌస్ ఉంది. సొంతదా? సొంతగా రెంటే. ఇక్కడ ఎప్పుడు ఆ రెంట్ హౌస్ అలాగే ఉంచేసారు? ఫస్ట్ నుంచి ఉంది అలాగే. ఫస్ట్ నుంచి అలాగే. సూపర్. అండ్ ఇప్పుడు మీరు అంతకు ముందు నేను బస్సులో వెళ్ళేవాళ్ళు, తర్వాత కారు కొనుక్కున్నారు. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? బాగుంది. అంటే ఇప్పుడు అప్పుడేదో కారు లేక బస్సులు వచ్చాను, ఇప్పుడు కారు ఉండి బస్సు. నాకు బస్సులు వెళ్ళాలంటే వెళ్ళిపోతా. అండ్ మీకు కార్లు అంటే బాగా ఇష్టం? ఇష్టం, అదొకటి ఇష్టం. ఇప్పుడు ఒకవేళ నాకు ఎప్పుడన్నా ఎందుకులే ఇప్పుడు ఇంత జర్నీ, డ్రైవర్ లేడు అనుకున్నప్పుడు ప్రశాంతంగా బస్సు ఎక్కేస్తాను. నా ఒక్కడిని కారు వేసుకొని ఏ రావాలనుకున్న టైం ఇప్పుడు కూడా వెళ్తుంటా. అది నాకంటే పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఎవరైనా కలుస్తారు, మాట్లాడతారు, హ్యాపీగా జర్నీ. ఇవాళ బస్ జర్నీ కూడా చాలా సేఫ్గా జరుగుతున్నాయి. మళ్ళీ మా సైడ్ మంచి మంచి బస్సులు ఉంటాయి, లగ్జరీలు. అవి పెద్ద ఇబ్బంది ఉంటుంది. మీ గోల్డ్ షాప్ రన్నింగ్ లో ఉందా, ఆపేసారు సార్? బ్రదర్ చూసుకుంటాను. మీది కూడా రెండు ఇప్పుడు మెర్జ్ చేసేసారు? చేసుకుంటాను. వర్క్ షాప్ ఓకే ఉంది, ఇంకా షాప్ ఉంది. అండ్ మీరు సార్ చెప్పండి. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మోహన్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. చాలా పర్టికులర్గా షూటింగ్ డేస్ గురించి కానీ ప్రొడ్యూసర్ మీద కూడా అవగాహన ఉన్న డైరెక్టర్. స్క్రిప్ట్ కూడా చాలా క్లారిటీగా చేస్తాడు. చాలా ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతాడు.
అండ్ అతనితో మీకు అసోసియేషన్ ఎలా కుదిరింది? యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మధునందన్ అనే యాక్టర్ ఉన్నాడు, ఐడియా ఉన్నారా? మధునందన్ గారు? వాళ్ళ ఓన్ బ్రదర్ ఇతను మోహన్. ఓకే. మధునందన్తో నేను బేవర్స్ ఫిలిం చేశాను, ఆయన నా లెక్చరర్ క్యారెక్టర్ చేశాడు. లైక్ స్క్రిప్ట్స్ గురించి, మంచి స్క్రిప్ట్స్ గురించి తిరుగుతుంటే లైక్ అతను ఒక పర్సన్, ఒక డైరెక్టర్ని పంపిస్తా అని చెప్పారు. సరే విందామని పంపిమన్నా. అంటే అప్పటి వరకు అతను నా బ్రదర్ అని రివీల్ చేయలేదు. వన్ స్క్రిప్ట్ నచ్చిన తర్వాత, అన్న ఆ స్క్రిప్ట్ బాగుంది, మంచి డైరెక్టర్ని పంపించిన అన్న తర్వాత అతను నా తమ్ముడు అని చెప్పాడు అప్పుడు. ఓకే. సో అట్లా అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది మోహన్ తోటి. అండ్ మీరు సంపూర్ణేష్ గారు గతంలో మా టిఎన్ఆర్ గారితో మీరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు,